చేయాలో నా దగ్గర నేర్చుకో. ఐస్ క్రీమ్ కి సినిమా టికెట్లకి పడరు, ఏకంగా ఫుల్ బాటిలే దిగరా. అరే నీకు ఫుల్ బాటిల్ రెడీగా ఉందే. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానండి? నేను దొంగనే కావచ్చు, కానీ మెరుగు రామూర్తి తాగుబోతాడు కాదు. నీ మందు వద్దు, నీ టికెట్లు వద్దు, నీ అమ్మ జీవితం. ఇప్పుడు అమ్మ చూస్తే ఎలా కళ? అదే సుభాష్, అర్థం కావట్లేదు. అదే కనుకొస్తే వాడిని తప్పించి నన్ను ఊరి తెత్తదే. కరెక్ట్ గా ఊహించావమ్మా. మేడం నమస్తే. అమ్మడు అదేటటే మీరు టయానికి వచ్చారు. నేను చచ్చాక నేను ఎందుకు చచ్చానో, ఎవరి వల్ల చచ్చానో పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తుందా అమ్మా? అది రాదు. మరి ఇంకేంటి వస్తుంది? బుల్లెట్ తగిలి చచ్చావని వస్తుంది. ఊరుకోండి మేడం. తాడు ఫ్యాను స్టూల్ ఉంది, కానీ బుల్లెట్ తగిలి ఎలా చచ్చిపోతారు? ఇలా చేస్తావు. మీరు ఇన్స్పెక్టర్ అనే విషయం మర్చిపోయాను. ఉరేసుకొని చావడంలో ఉన్న డెప్త్ బుల్లెట్ తగిలి చావడంలో లేదు మేడం. నువ్వు 2 అంకెల్లో తలుపు తీయలేదో? మేడం మేడం వచ్చేస్తాను మేడం. నేను వచ్చేసాను మేడం. చూడు, ఇంకోసారి మెరుగు పెడతా పెరుగు పెడతా అని కనిపించావో బాంబు కేసులు ఇరికించి చంపేస్తాను. దెబ్బకి జడుచుకున్నాడు చేద్దావా. పదమ్మడు భోంచేద్దాం పద. ఆగు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో అమ్మవని కూడా చూడను. ఇప్పుడే చూసేయమ్ముడు, దీని లోపల నాకు ప్రశాంతంగా ఉంటది. వీటికేం తక్కువ లేదు. రేడియోలోనూ నువ్వే, నా గుండెల్లోనూ నువ్వే డార్లింగ్. నా భార్యకు విడాకులు ఇచ్చేశా, పేడ విరగడైంది, మన రూట్ క్లియర్ అయ్యింది. ఐఎమ్ ఫ్రీ బర్డ్ నౌ. తలకాయ నొప్పులు లేవు, చెకింగ్ లేవు, ఓన్లీ హగ్గింగ్స్. ఈ శుభ సందర్భంలో ఎవరు? నేనే డార్లింగ్. ప్రియా, ఏంటిది? ఆర్ యు జోకింగ్? నీతో నాకేంట్రా జోకులు? డబ్బు కోసం నాటకం ఆడా, సూపర్ సక్సెస్ అయ్యా. చావరా. వదిలో. యు చీట్. నన్ను ఇంత మోసం చేస్తావా? వదిలో. చావరా. చచ్చాడు. అసలు నేనెవరో తెలుసా? చచ్చాడు ఎదవా. ఇక డబ్బులన్నీ నావే. 9:20 ఫోన్ చేశారు. మరి ఇందులో ఫోన్ చేసి మాట్లాడినట్టుంది కదా. లిఫ్ట్ చేశాడు కానీ మాట్లాడలేదు మేడం. అవును మేడం, నేను ఆదిత్య 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 అంటూనే ఉన్నాను, కానీ ఏదో ములుగుతున్న సౌండ్ వినిపించింది. మరే మాట వినిపించలేదు మేడం. తర్వాత అంతా నిశ్శబ్దం మేడం. ఆ టైంలో నువ్వు ఎర్రమంజిల్ కాలనీలో ఎందుకున్నావు? మా ఇల్లు అక్కడే మేడం, ఇంట్లోనే ఉన్నారు. స్వరాజ్యం, వేణీళ్ళు రెడీ చేసేమంటారేటి? కాదు, ప్రియాని పంపించే ఏర్పాట్లు చూడు. అరే ఇదేంది మేడం, గా మా కళ్ళకి 2 సుక్కల నీళ్లు గారంగా వదిలేస్తారా? షట్ అప్. చెప్పింది చెయ్యి. మరి ఈ అత్తెలు ఎవరు చేసినట్టు? నేను వెళ్ళొస్తాను మేడం. అగో ఎల్లొస్తా అంటూ నోకిదేమని మీ అత్తగారు ఇలా అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్ వెళ్తున్నా అని చెప్పాలి. చూడండి, మేము ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే మేడం. వెళ్ళండి. నమస్తే మేడం. నమస్తే మేడం, చంద్రమౌళి హత్యస్థలంలో దొరికిన వెంట్రికల్ రిపోర్ట్స్ మేడం. ఆదిత్య శవం మీద పడిన గోలగీతల రిజల్ట్స్ కూడా వచ్చాయి మేడం. ఓ వెరీ గుడ్. రిపోర్ట్లో ఏం తెలిసింది? నేను వెళ్తాను మేడం. ఇగో పొడుగు పిల్ల, ఒక్క నిమిషం ఆగు.
ఏమో గా ఇంటిగా నీదే అయిండొచ్చు కదా జరాగు. సీను తన స్పాట్ లో లేదని చెప్పింది కదా. అరే గది కాదు మేడం, గా ఇంటిక చంద్రమౌళి మర్డర్ స్పాట్లా గదే గా కార్లో దొరికింది కదా. గా ఆదిత్య గాని ఈమె చంపిండకపోవచ్చు కానీ గా చంద్రమౌళిని అయితే మర్డర్ చేసి ఉండొచ్చు కదా. అది బతుకున్న వాళ్ళది కాదు. వాట్? అవును మేడం, ఆ వెంట్రుకల ఆవిడ చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. ప్రియా నువ్వెళ్ళు. అలాగే మేడం. 5 ఏళ్ల క్రితం చనిపోతే మరి ఈయన కారులో ఎలా ఉంది? ఆ కార్ కూడా సెకండ్ హ్యాండ్లు కాదు. దట్టు ఆ కార్ మార్కెట్లోకి వచ్చి 3 ఏళ్ళే అయింది. ఓకే ఓకే, ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి. తీసుకోండి మేడం. నువ్వెళ్ళు. అసలు 5 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళ ఇంటికులు కారులోకి ఎలా వచ్చుంటాయంటారు? మేడం ఈ మటర్లన్నీ దెయ్యాలు చేస్తున్నాయేమో మేడం. అచ్చా అవునా, మళ్ళీ దీనికి ఏమంటారు మేడం? కాసేపు నోరు ముయ్యమంటాను. గా బ్లడ్ ఎవరిదంటారు మేడం? ఆదిత్య చనిపోయే ముందు పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాట్లో ఆదిత్య గారి గోళ్ళకి హంతకుల చర్మంతో పాటు బ్లడ్ కూడా ఇరుక్కుంది. దాని తాలూకు బ్లడ్ రిపోర్ట్స్. నవ్వుతున్నారేంది మేడం, ఏమైంది? హంతకుడు దొరికాడు. సదాశివం, మేడం నిజంగా ఇదే రూమా? అమ్మ తోడు మేడం, రాత్రి ఈ రూమ్కే వచ్చాడు, పొద్దున్న ఈ రూమ్ నుంచే వెళ్ళాడు. ఒకవేళ ఫ్రెండ్ రూమ్ కావచ్చు కదా మేడం. కానీ లోపల ఫ్రెండ్ ఎవడు లేడుగా. షూ. సదాశివం, ఏంటి వాడి రూమ్ అన్నారు కదా? ఇది 2017 మేడం. ఈ రోజుల్లో ఇదంతా కామన్. ఆడి గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటది. గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకు ముందే తెలుసా, లేదా ఊహించి చెప్తున్నావా? ఒకవేళ సదాశివన్ చెప్పేది కూడా కరెక్టేనేమో మేడం. ఆ అమ్మాయి గ్యారంటీగా వాడి గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటది. ఓకే, వెళ్దాం పదండి. అదేంటి మేడం, ఎంక్వైరీ చేయరా? రేయ్, నేను వెళ్దామంది స్టేషన్కి కాదు, ఆ రూమ్కి. రండి. పదండి మేడం. ఎక్స్క్యూజ్ మీ.